బ్లాక్ బాస్టర్ మూవీ. మళ్ళీ ప్రభాస్ కంబ్యాక్. 3 ఏళ్ళు పెట్టి మనకి లేని కొరత తీరిపోయింది అంతే ఒకేసారి. సినిమా అద్దరిపోయింది. ఫస్ట్ హాఫ్ టైం తీసుకున్నాడేమో బిల్డ్ చేసినట్టు, సెకండ్ హాఫ్ చెత్త కొట్టాడు. ప్రభాస్ ఫ్రెండ్స్ అందరికి మామూలుగా ఉండదు. మరి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ వెళ్ళి చూడాలి. మరి కేక సెకండ్ హాఫ్ పిచ్చెక్కించాడు అసలు వీళ్ళందరికీ. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇంక మామూలు గుడ్డలు చెప్పేస్తుంటారు వీడు. అదేం చూపించలేదు క్లియర్గా, మామూలుగా ఉండదు. మరి సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఏంటిది హీరోయిన్ అంతగా ఏం లేదు, జస్ట్ స్టోరీ బిల్డ్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నారు అంతే. మూవీ అన్న నెక్స్ట్ లెవెల్ ఉందన్న. కోమా అన్న పేరు పెట్టలేమన్నా. ఆ ఫైటింగ్ ఉంది చూడు, బాబా బాబా ఫీజులు ఎగిరిపోవాలి చెప్తున్నా కదా. మీరు పోతే అన్న ఇద్దరా అంటే అదేమంటారు వాళ్ళు ఇద్దరు అంటే మధ్యలో చిచ్చులు పెడతారు మధ్యలో దాని గురించి. కానీ అన్న కానీ ఫ్రెండ్షిప్ అయితే కోమా ఉంటుంది అన్న, చూస్తేనే అర్థమవుతుంది అన్న. థియేటర్కి పోయి నెక్స్ట్ లెవెల్ అన్న ప్రభాస్ అన్న మూవీలలో అంటే ఇదే మూవీ నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. సూపర్ హిట్ కొట్టేసాం మనం. టాలీవుడ్ షేక్ చేస్తుంది మళ్ళీ. మనకి ఎవరు పోటీ లేరు, ఎవరు పోటీ రారు కూడా. సో చెప్తున్నది ఒకటే బ్రో, ఇండియాని మళ్ళీ లేపే సినిమా వచ్చింది, అదే సలార్. సూపర్ సినిమా బ్రో. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బాగుందన్న సినిమా చాలా అన్న. బీజిఎం హైలైట్ అన్న. మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. ఒకసారి అమ్మ మాట ఫ్రెండ్ మాట బాగా వింటాడు అనమాట. తనలో ఉన్న యాక్షన్ని కట్టు పెట్టుకుని ఉంటాడు. ఒక సీన్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ అనమాట. తనలోకి అన్న త్రిశూలం అది హైలైట్ అన్న. అక్కడ ఒక చిన్న పాపను కాపాడుతుంది అనమాట. అక్కడి నుంచి మాస్ బయటకు వస్తాయి. అక్కడ నుంచి ప్రభాస్లో ఉన్న మాసీజం బయటకు వస్తుంది అనమాట. ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చాడు అన్న. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే ఎలివేషన్స్. కేజీఎఫ్లో ఏ విధంగా అయితే ఎలివేషన్స్ ఉన్నాయి, ఈ మూవీలో కూడా హైలైట్ కొన్ని ఎలివేషన్స్ బాగా లేపాడు. జగత్ బాబు సినిమాని స్టార్ట్ చేసి బయటకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎండ్ పాయింట్లో వస్తాడు. మళ్ళీ సినిమాకి సెకండ్ పార్ట్కి ఇంట్రెస్ట్ కలిగిస్తాడు అనమాట. అన్న హీరోయినా శృతి హాసన్ బాగుందన్న. తన క్యారెక్టర్ తనకిచ్చిన క్యారెక్టర్ వరకు అయితే ఓకే, పర్ఫెక్ట్గా చేసింది. శృతి హాసన్ పెట్టడం కూడా వేస్ట్ అని చాలామంది అంటున్నారు. కాకపోతే తన స్టార్టింగ్ ఎందుకు గొడవ అవుతుంది అనేది తన వల్లే తెలుస్తుంది అనమాట. ముందుకు తీసుకెళ్ళింది స్టోరీ మొత్తాన్ని తను చెప్తూ ఉంటారు. చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపించాడు అన్న. బాండింగ్ సూపర్ ఉంది. ఆ ఫ్రెండ్ తాను చెప్పే మాట వరకు ఆగుతాడు, వెయిట్ చేస్తాడు అనమాట. అమ్మ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. రెండు బాగా వర్కౌట్ అయింది. ప్రశాంత్ నీల్ బాగా వాడుకున్నాడు. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ని వాడుకుంది. ప్రశాంత్ నీల్ మంచిగా వాడుకుంది. బ్లాక్ బస్టర్ చాలా పండగ. ప్రభాస్కి ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటిది. 5కి 4.5 ఇస్తారు. ఒకటే చెప్తా ఉన్నాను, అతడికి రికార్డ్స్ అన్ని రెస్ట్ ఇన్ పీస్, రెస్టే తీసుకోవాలన్నమాట. బాహుబలి 2 నువ్వు కూడా ఊపిరి పీల్చుకో. ఎందుకంటే సలార్ మ్యాని అలా ఉంది. బాలీవుడ్ వాళ్ళు మొన్నటిదాకా ట్రోల్ చేశారు, ఇప్పుడు ట్రోల్ చేయండిరా. ఈ రోజు నుంచి ట్రోల్ చేయండిరా. మీరు ప్రతి ఓడి భయపడే విధంగా సినిమా తీశారనమాట ప్రశాంత్ నీలో. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. అతడికి ఒక్క ముక్కలో చెప్పాలంటే మదర్ సెంటిమెంట్కి ఆ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ విధంగా దూసుకెళ్ళిపోయాడు బ్రో. అతడికి కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, కొడితే 100 సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీని అది ప్రభాస్ అనే కొట్టాలి. అది ప్రభాస్ అనే కొట్టాడన్నమాట. బాహుబలితో ప్రూవ్ అయింది. కానీ ఈ సినిమాతో అయితే డబల్ అయిపోయింది బ్రో. డబల్ ర్యాంప్, డబల్ కేసీపీడీ అనే చెప్పొచ్చు. కాటేరమ్మ ఫైట్ ఉంది బ్రో. బాహుబలిలో మనకి క్లైమాక్స్లో ఫైట్ ఎలా ఉంటుందో దానికి మించింది అనమాట. గుండెకి గూస్ బంప్స్ వస్తున్నాయి, స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి మిగతా సినిమాలకి. కానీ ఈ సినిమాకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. డిగ్రీ రిజల్ట్స్ అప్పుడు కానీ నేను ఇంతగా వెయిట్ చేయలేదు, కానీ ఈ సినిమా కోసం అంతలా వెయిట్ చేశాను. సినిమా అయితే నాకు నచ్చింది బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ దాగిచ్చాడు బ్రో. ప్రభాస్ అంటేనే ఒక ప్రభంజనం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అనమాట. చెప్పండి. అంటే ఫస్ట్ హాఫ్ అంటే మదర్ ముందు ఎవడు కానీ వైలెన్స్ చేయడు. మదర్ భయపడుతూ ఉంటుంది వైలెన్స్ ఉన్నప్పుడు. మదరే చెప్తుంది అన్యాయం జరుగుతుంది, ఇంకా నువ్వు దూకేయనే. కాన్సారాలోకి ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయినాక కథ మొదలు అవుతుంది అన్నమాట. అది అర్థం చేసుకోండి మీరు. చెప్తా ఉన్నాను, కాన్సార్ అంటే ఒక రాజ్యంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఎవడు పెద్ద పెద్ద బయట దేశాల నుంచి సెరేబియన్ రష్యా నుంచి ఆర్మీ కానీ తెచ్చుకుంటాడు. చెప్తాడు పృథ్వీరాజ్ నాకు ఒక్కడే ఆర్మీ ఉన్నాడని, ప్రభాస్ని దింపుతాడు, ఆ ఆర్మీ ఉచ్చబోస్తుంది బ్రో. అలా ఉంటుంది అన్నమాట కథ. సినిమా చూడండి, రివీల్ చేయకూడదు. ఫ్యాన్ షో కాబట్టి చాలా మంది ఏదో అంటున్నారు, నేను అది చెప్తా లేదు. సినిమా మీరు చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. చిన్న అదే బ్రో హైలైట్. అసలు ఆ సీన్కి అయితే అసలు మాస్ మెంటల్. మనకి ఛత్రపతిలో చిన్న పిల్లవాడు సీన్ ఎలా ఉంటుందో దానికి 10 ఇంతలుగా ఉంది బ్రో. సినిమా అయితే నాకు నచ్చింది, మీరు చూడండి. బీజిఎం అయితే హైలైట్ బ్రో. ప్రశాంత్ నీల్కి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు. ఒక తెలుగు సినిమాని తీసాడనే చెప్పొచ్చు బ్రో. అదే ఆయన సీట్ ఆయనదే బ్రో. సీట్ అదే చెప్తారు, రాజు ఎవడెవడో అనుకుంటాడు. మనకి క్లైమాక్స్ లో ఆయనే తెలుస్తుంది అనమాట. రివీల్ చేయకూడదు. సినిమా అయితే బాగుంది, మీరు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి జనవరి 1 క్రిస్మస్ అన్ని ఈ రోజుతోనే మొదలయ్యాయనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్ యూ. అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. సినిమా ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ అండి. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా
జై ప్రభాస్ అన్న. అంటే ఇలాంటి సినిమా క్యారెక్టర్ చేయడం అంటే మామూలు మాట కాదు. ప్రభాస్ అన్నకే కోసమే సినిమా డిజైన్ చేసినట్టున్నది ప్రశాంత్ నీల్. అది ఎప్పటి నుంచో సెట్ చేసిన ప్రశాంత్ డైరెక్టర్ గారు. అంతా బాగుంది. రియల్గా చెప్తున్నా, సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ అనలేదు. ప్రతి సీన్ మనం చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తామన్నా. అసలు అప్పట్లో మనం ఛత్రపతి తీసుకోండి, ఒక బాహుబలి తీసుకోండి, దానికి మించి డబుల్ ఉందన్న సినిమా. అసలు సినిమా చూస్తే మాత్రం ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలో సినిమా మెసేజ్ ఇచ్చిండు. ఒక ఛత్రపతి రాజమౌళి ఏమో తల్లి సెంటిమెంట్ పెట్టిండు, ఈ సినిమాలో వచ్చి మన ఒక ఫ్రెండ్షిప్ కోసం పెట్టిండు. అంటే అదొక తల్లికి మించిన దైవం లేదు, ఒక ఫ్రెండ్షిప్ మించిన దైవం లేదు. అంటే రెండింటికి సమానం ఈక్వల్ ఉంది. అదో ఈక్వల్ ఉంది, ఇది ఈక్వల్ ఉంది. రెండుకి బ్యాలెన్స్ కరెక్ట్ తీసిండు. అక్కడ రాజమౌళి ఎట్లా ఛత్రపతి ఎంత బాగా తీసిన సెంటిమెంట్, ఇక్కడ మన దోస్తాన్ కోసం కూడా ప్రశాంత్ నీల్ కూడా అంత బ్యాలెన్స్ చేసిండు. చాలా బాగుంది. ఎందుకంటే సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. అలాంటి సినిమా తీయడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. అసలు లేటెస్ట్గా వచ్చింది మన సినిమా కూడా ప్రభాస్ అనేది. అంత హైలైట్ తీసిండు. శృతిహాసన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది శృతిహాసన్. అసలు మనం గరుడ ఉంటాడు ఆ విలన్, అబ్బా కేజీఎఫ్లో ఎంత బాగా చేసిండు అన్న గరుడ, ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు గరుడ. ఇక ప్రభాస్ అన్న చెప్తున్నా, ఆయన చాలా తక్కువ స్థాయిలో మంచి పెద్ద స్టార్ అయ్యిండు. ఆయన సింపుల్, నిజమే అలా సింపుల్ ఉండగా వల్లనే ఇంత పెద్ద స్టార్ అయ్యిండు. ఆయన ఇంత స్థాయి ఉన్నా కూడా, ఇంత గొప్పగా ఉన్నా కూడా మనిషి ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ కాలేడు. నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేడు. అదే పబ్లిక్లో ఫ్యాన్స్ సంపాదించుకుని ప్రభాస్ అన్న. రియల్గా కూడా అలా అందరు కూడా అట్లా సంపాదించుకోవాలి పేరు. ప్రతి ఫ్రెండ్షిప్ ఎప్పుడు నిలిచిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరు ప్రతి ఒక్క ఫ్రెండ్ ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అయినా కూడా సాధించుకోవాలన్నట్టు ఒక సినిమా నిరూపించిన డైరెక్టర్ గారు. రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్షిప్ కూడా ఇట్లా ఎప్పుడు నిలిచిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటా. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. సలార్ మూవీ 4 గంటలకి థియేటర్కి వచ్చా. మంచి చలి, అసలు ఏం అర్థం కావట్లేదు. బ్రేక్ వేయడానికి కూడా చలేసేస్తుంది అనమాట. మొత్తానికి థియేటర్కి వెళ్ళాక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి మొదలైందండి గూస్ బంప్స్. సినిమాకి మామూలుగా ఎప్పుడో ఇంటర్వెల్కో ఏదో ఒక ఫైట్కో ఏదో వస్తుంది, కానీ ఆ ఎమోషన్కి, ఆ ఫైట్ సీన్లకి, ఆ కథ రివీల్ చేయడం కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ అసలు మైండ్ బ్లాక్ అసలు సినిమా చెప్పాలంటే. ప్రభాస్ గారు లుక్స్ మెయిన్. ప్రభాస్ గారిని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు, అసలు అంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాలు మైండ్లో పెట్టుకుని కాకుండా అసలు మామూలుగా ఇప్పుడు మాస్ లుక్తో ప్రభాస్ గారిని చూస్తే ఎలా ఉంటుంది. అసలు ప్రశాంత్ నీల్ గారి క్రియేటర్ అసలు చెప్పాలంటే జనాలకు ఎలా కావాలో అలా ఇచ్చేసారు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ సస్పెన్స్లో వదిలేశారు. పార్ట్ 2 అది మీ థియేటర్లో చూస్తే మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పాలంటే. ఫ్రెండ్షిప్ కోసం ఒక అమ్మ సెంటిమెంటు, ఒక కుర్చీ కోసం వేట. అంటే ఒక కుర్చీ ఎక్కువ చెప్పకూడదు, బట్ ఏంటంటే ఒక కుర్చీ కోసం వేట సినిమా. ఆ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇందులో సినిమాలో. మెయిన్ ఏంటంటే మన కేజీఎఫ్లో మనం ఫోటోగ్రఫీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంత అట్లాగే ఉంటుంది. అంటే హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే సినిమా రాగానే హీరో బేబచ్చమైన ఫైట్ పెట్టేయకుండా ఒక ప్రభాస్ని డల్గా చూపించి ఏంట్రా ఈయన హీరోనా అనుకునేలాగా ఆడియన్స్ క్రియేట్ చేసి మన తుప్పట్టిన అంబాసిడర్ కారుకి పెట్రోల్ వేసి కొడితే సెల్ఫ్ అవ్వదు ఒక 2-3 సార్లు. అలా ప్రభాస్ గారిని 2-3 సార్లు రెచ్చగొట్టాక ఆయన చేతులు బిగించాక అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా అక్కడి నుంచి ఎవడ ఆగడు. జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాలంటే. ఆయన క్యారెక్టర్ అదే నేను ఏ సినిమా గురించి అన్నా నేను చెప్తాను, కానీ సలార్ సినిమా గురించి నేనేం చెప్పలేకపోతున్నాను. బట్ నేను ఒకటి చెప్పేది, ఈస్ట్ వెస్ట్లో కానీ థియేటర్లు పెంచాలా, సరిపోవు. నాకు తెలిసి తొక్కిసలాట్లు జరుగుతాయి పండక్కి. అసలు ఆగదు సినిమా. ఇది కలెక్షన్ వైజ్గా కానీ ఎలాగైనా సరే హైప్కి వెళ్ళిపోయింది. ఇందులో రిమార్క్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలర్స్కి అయితే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టా ఐడి విజయ్ అనుకుంటుంది, నేనే టికెట్ పంపిస్తాను. ఎందుకంటే నోట్లోంచి మాట రాదు. ఎందుకంటే ఏ రకంగా చేద్దామన్న రాదు. బట్ ఏం చేసినా ఆడ కర్మ అనుకోవాలి. బట్ ఏంటంటే ఒకటి, కుర్రోళ్ళు ఫోన్లు అయితే తాకట పెట్టేస్తారు, గమ్ముని బళ్ళు అయితే తాకట పెట్టేస్తారు టికెట్లు దొరక్క. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చూస్తే కడుపు నిండదు. ఇది ఒక 4-5 సార్లు చూస్తే కానీ అసలు తీరదు. అలా ఉందన్నమాట కడుపు. అంటే ఒక ప్రభాస్ గారిని ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోయింది కదా రాధేశ్యాము ఇవన్నీ చూశాక. బట్ వాళ్ళకి అర్థం కాదు, పిచ్చినా కొడుకులకి దేవుడి సినిమాలో చూడాలి, ఒక లవ్ స్టోరీలో చూడాలని. ప్రతిదీ మిర్చిలాగా, ప్రతిదీ చెత్తపదిలా కాకుండా ఒక స్టోరీ వైజ్గా ఇది ఏంటంటే ఒక అమ్మ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కానీ అసలు అవన్నీ కూడా డిజైన్ చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మాత్రం తెక్కొచ్చిన గిత్తలాగా అయిపోయాడు చెప్పాలంటే. తెక్కొస్తుంది గిత్త, ఎవరిని పొడుస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఒక 200 మందికి ఖైదీలకి డ్రగ్స్ ఇచ్చి ప్రభాస్ గారి మీద వదిలితే ఆ నరుకుడు ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ ఎలివేషన్ షాట్లు ఏంటి, మైండ్ బ్లాక్ అండి. దానికి సంబంధించిన ఆర్ఆర్ ఏంటి, గుబులు వచ్చేసింది. ముసలాళ్ళు అయితే చచ్చిపోతారు. ఎమ్మటే బీపీ చెక్ చేయించుకోవాలన్నమాట. నిజం చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నా. దడొచ్చేసింది బీజిఎంకి. అసలు
అసలు ఐమాక్స్లో మెయిన్ స్క్రీన్లో చూస్తే మాత్రం షేక్ వచ్చేస్తుంది, షివర్ వచ్చేస్తుంది ప్రభాస్ గారి లుక్స్కి. 2-3 ట్యాంకులు వాడినట్టు ఉన్న రక్తం, డూప్లికేట్ రక్తం. ఇది అమ్మ రక్తంతోటే ఉన్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే డ్రెస్లో ఉన్నాడు. ప్రభాస్ గారిని చూస్తేనే సరిపోతుంది. స్తంభం పట్టుకుంటే 7 వచ్చి రావడం ఏ సినిమాలో ఉంది? ప్రభాస్ గారి ఎంట్రన్స్ అది చెప్తున్నాం కదా, అసలు మైండ్ బ్లాక్. అసలు ఫైట్లు ప్రభాస్ గారు ఇందులో అన్నం తిండో ఒత్తి కారం గొడ్డిగారే తింటాడు ఈ సినిమాలో, మొత్తం కారమే. అసలు ఏంటి ఈ కారానికి దీనికి ఏంటి సంబంధం ఏంటని మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. పిచ్చెక్కిపోతే నరాలు దిగిపోతున్నాయి. ముసలోళ్ళు అయితే మాత్రం గమ్మును చూడకండి, ఎందుకంటే ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మీద చెయ్యి ఎత్తి తల నరికేస్తాడండి ఈ సినిమాలో. ఫ్రెండ్ మీద చెయ్యి వేస్తాడంటే నరికేస్తాడు. అది అలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం బాగుంది చెప్పాలంటే. ఒక థ్యాంక్ యూ అండి. నాకైతే మూవీ ఈసారి అయితే మాత్రం సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందన్న. అండ్ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ రావాలో, ఎటువంటి ఆ కటౌట్కి ఎటువంటి కథ రావాలో అది ప్రశాంత్ నీల్ కరెక్ట్గా వాడుకున్నారు. నాకు ప్రశాంత్ నీల్ ఆ ఓం రాత్రం కూర్చోబెట్టి ఇటువంటి కటౌట్కి ఎటువంటి కథ రాయాలి అనేది క్లాసెస్ చెప్తే బెటర్ అనిపించింది. లాస్ట్ టైం ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఈసారి అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎటువంటి కంబ్యాక్ మన ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అటువంటిది వచ్చింది. అండ్ బాహుబలి 2 తర్వాత చూసుకుంటూనే ప్రభాస్ అన్నిటికంటే ఇందులో చాలా బాగుంటాడు, చాలా వైలెంట్గా కనిపిస్తాడు. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలామంది స్లో అంటారు, ల్యాగ్ అంటారు. అది బికాస్ ఆఫ్ అది స్టోరీ కోసం, క్యారెక్టరైజేషన్ కోసం, ఒక ఇన్వాల్వ్మెంట్. ఇంకోటి కూడా చెప్పాలి అంటే మనకి కొద్దిగా లిటరల్గా ప్రభాస్ రాఘవేంద్ర సినిమా కూడా ఒకసారి గుర్తొస్తుంది మనకి. సో ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. చాలా అంటే ఆ స్టోరీ అన్న ప్రభాస్ చూపించే కంటే ఆ స్టోరీ రైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఒక పొజిషన్ కోసము ఎటువంటి కుతంత్రాలు చేస్తారో అది చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ యాజ్ అ ఫ్రెండ్గా వన్ మ్యాన్ ఆర్మీగా ఏదైతే వస్తాడో అది లిటరల్లీ గివ్స్ ఏ గూస్ బంప్స్. అది ఒక మోస్ట్ యాంగ్రీ మ్యాన్ అన్నట్టు చూపిస్తుంది. మోస్ట్ వైలెంట్ యాంగ్రీ మ్యాన్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక రాక్షసుడు అన్నట్టు చూపిస్తాడు. అండ్ క్లైమాక్స్ ఫైట్లో ఒక జాంబీస్ టైప్ ఆఫ్ ఫైట్ అనేది ప్లాన్ చేశారు. ఇట్లా చాలా అంటే చాలా ప్లాన్ చేస్తారు ప్రశాంత్ నీల్. అండ్ పార్ట్ 1కి ఇలా ప్లాన్ చేస్తారంటే పార్ట్ 2కి ఇంకే లెవెల్లో ప్లాన్ చేస్తారో ఇంకా ఓకే వదిలేయాలి. లిటరల్లీ అయితే పార్ట్ 1 కోసం బాహుబలి 2, KGF 2 కోసం ఎలా చూసారో సలార్ 2 కోసం కూడా అలా చూస్తారు. అదే ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చూపించారు. బట్ వాళ్ళ బాండింగ్ అనేది కొద్దిగా లైట్గా చూపించి ఎందుకు విడిపోయారనేది చూపించరా. మేబీ అది పార్ట్ 2 కావచ్చు. అండ్ మనకి బాహుబలి 1 తర్వాత కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇస్తుంది. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇందులో వస్తుంది. లవ్ సీన్ మన సినిమా LKG సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం సినిమా, సూపర్ ఉంది. నైట్ 12 గంటలకు వస్తే 3 గంటలకు పోతే వణుకు పుడుతుంది లోపల. 3 గంటలకు భయ్యా ఏ సినిమాను చూసాం 3 గంటలకి. ప్రభాస్ సినిమా 3 గంటలకు కాదు 12 గంటలకు, అసలు తెల్లవారు మేల్క ఉండి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను కూడా అనుకున్నా, అంటే చాలామంది అనుకున్నారు ఏమనుకున్నారు అంటే సినిమా ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా, ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. చాలామంది అనుకున్నారు, నేను కూడా బయటకు అనలే. నేను చాలా 100 కోట్లు ఒక ఆయనకి ఇచ్చే బాదు 10 మందికి ఇస్తే 10 సినిమాలు తీసుకోవచ్చు కదా, ఒక సినిమాకు 100 కోట్లు ఇవ్వడమా అని అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే, అన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక ప్రొడ్యూసరు ప్రభాస్ హీరోని పెట్టేసి 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తుంది. అట్లా ఇవ్వడంలో తప్పు లేదు కదా. చాలా బ్రహ్మాండం ఉంది భయ్య. ఇగో నా తోడలా ఉంది ఒక్కొక్క చెయ్యి. లుక్స్ చేస్తారు భయ్య. వాళ్ళు ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో వాళ్ళ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, కొంతమంది సినిమాని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో హీరోని తొక్కేయడం కోసం, కొంతమంది ఏమో వాళ్ళు ఫేమస్ కావడం కోసం యూత్ వాళ్ళని బదనాం చేస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఫేమస్ కావాలంటే నేను బదనాం చేయాలి. ఆ రాజకీయ టైపులో ఇప్పుడు ఏదైనా పాలిటిక్సే, కాకపోతే అది రాజకీయం, ఇది రాజకీయం కాదు. అట్లా ఉందన్నట్టు. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో రావాలి అంటే ఇంకొక పార్టీని బదనాం చేయాలి. అట్లా కొంతమంది తోటి బదనాం చేపిస్తుంటారు అన్నట్టు. కానీ నేను కూడా సినిమా చూడమని చెప్తలేను, మీరు చూడండి. నిజంగా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ నేను కూడా చూడమని చెప్తలేను. నాకు నచ్చింది నేను చెప్తాను, నాకైతే నచ్చింది. అది ఐ లవ్ యూ.
పార్ట్ 2 గురించి ఏం చెప్పబోతున్నారు? అది పార్ట్ 2 సస్పెండ్లో ఉన్నది. రాజు ఎవరైతారో అనేది. ఫ్రెండ్షిప్ చేస్తాడు భయ్య, ఫ్రెండ్స్ మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యం అనే ఒక కంటెంట్, మదర్ కంటెంట్. మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి కేజీఎఫ్ లాగా ఉంది అనేది అని అంటున్నారు. అంటే ట్రోల్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కొంతమంది కేవలం యూట్యూబ్ ద్వారానే బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు మంచి కోసం చేస్తున్నారా చెడు కోసం చేస్తున్నారా మనకైతే తెలియదు. దానివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడాలి. స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఏడా బోరింగ్ కొట్టదు, మస్తు ఉంటుంది అసలు. నాకైతే ప్రభాస్ అన్న చూసిన హ్యాపీనెస్, మళ్ళీ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ బ్రో, సారీ బ్రో, కామెడీ టైమింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం చెప్తా బ్రో, ప్రభాస్ ఫ్యాన్కి మాత్రం పండుగ బ్రో. ఆ బీజిఎమ్స్ కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ సూపర్ బ్రో. ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుందన్న సినిమా మాత్రం ఉర్రా మాస్ అంతే. స్టోరీ అని మొత్తం ఎట్లా చెప్తారన్న, ఒక ఫ్రెండ్షిప్ గురించి ఉంది, మదర్ గురించి ఉంది, ఒక లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అన్నీ ఉన్నాయి అంతే. ఫైట్స్ అసలు చెప్పలేమన్నా, నెంబర్ 1కి ఇచ్చాడు ఫైట్స్ మాత్రం. ఫ్రెండ్షిప్ కోసం జాన్ అయినా ఇచ్చేటట్టుందన్న సినిమా. బయట అది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది కదన్నా, అది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. మొత్తం చెప్పేస్తే ఎట్లా, చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మనం చెప్తే బాగోదు కదా. ఫస్ట్ సీనే అన్న నాకు మెయిన్ ఆ ఫైటింగ్ ఉంటుంది చూసినా అన్న, ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆ పాప కోసం వెళ్తాడు చూసినా, అది కోమా అన్న ఫైటింగ్. బాబా దాని గురించి అన్న నేను అంతే, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పలేను. అదే కోమా ఉందన్న ఫస్ట్ సీన్ నుంచే స్టార్ట్. భయ్యాది కాలు ఇచ్చి పడదింటాడు, మొత్తం మొడ్డ ఉడిపేస్తాడు. ఆ నుంచే షురు చేసేస్తాడు ఇక బాయ్ మొత్తం. ఆ నుంచి షురు చేసిండంటే కథం ఎండింగ్ నాకా ఇచ్చుడే ఇచ్చుడు. ఈ సినిమా కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తే భయ్యాకి ఇప్పుడు ఇడ్సబెట్టాడు మొత్తం. చెప్పండి. చాలా బాగుందండి మూవీ అయితే చాలా సూపర్ అంటే సూపర్. ప్రభాస్కి ఈ మూవీలో మంచి కిక్ ఇచ్చాడు, నిజంగా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి మూవీ. స్టోరీ అంటే ఏంటి అంటే అది ఒక చూస్తుంటే అర్థమవుతుంది. పృథ్వీరాజ్ ఉన్నారు కదా, ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నారో వాళ్ళ బాండింగ్ అండ్ మదర్ సెంటిమెంట్ అండ్ ఇవన్నీ కలబోసి తీశారు. చాలా అంటే చాలా అమ్మ బాండింగ్ అసలు మొత్తం మూవీ అంతా మదర్ సెంటిమెంట్ లాగానే అనిపిస్తుందండి. లాస్ట్ కూడా మీకు అనిపించేది ఏంటంటే మదర్ సెంటిమెంట్ అని. అండ్ దాంతోపాటు ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉంటుంది, కేరింగ్ ఎలా ఉంటుంది, దోస్త్ అంటే ఏంటి అన్నట్టుగా మనకు తెలుస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. చాలా బాగుందండి అన్నా. ఇప్పుడే సలార్ సినిమా వచ్చినా అన్న, అసలు ఏం చెప్పాలన్నా, అసలు ప్రభాస్ అన్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో ఫస్ట్. ఎందుకంటే మా ప్రభాస్ అన్నని చాలా సినిమాల్లో అసలు నేను మేనర్స్ అంటే ఆయన మాసు, ప్రభాస్ అన్న మాస్ యాక్టింగ్ ఏది ట్రై చేసినా. దీంట్లో మాస్ యాక్టింగ్, ఆయన మేనరిజం, ఆయన స్టైల్ మాత్రం దీంట్లో బరాబర్ చూపించినాడు. అసలు నాకైతే మస్తు నచ్చిందన్న అసలు సినిమా. స్టోరీ కూడా చాలా చాలా బాగుంది అన్న, ఫ్రెష్ స్టోరీ ఉంది. మళ్ళీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ సినిమా మాత్రం మస్తు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడండి, సినిమా ఏడా ల్యాగ్ ఉండదు, ఏడా ఏముండదు, జర స్లోగా వెళ్తూ ఉంటుంది కానీ స్టోరీ పరంగా బాగుంటుంది అన్న. కామెడీ టైమింగ్ కూడా బ్రో, సారీ బ్రో, ఆ కామెడీ టైమింగ్ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అసలు నవ్విపించిండు. చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న మూవీ మాత్రం. సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఒకటి అందరూ రండి, ఎందుకు రావాలో చెప్తా. ఎందుకంటే ప్రభాస్ అని ఇంతకుముందు సినిమాలు ఎలా చూసినా దానికన్నా మించిపోయింది. స్టోరీ కూడా చాలా బాగా, ఏడా వల్గర్ రొమాన్స్ అవి ఏడా లేకుండా చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ అని అంతే. చెప్పండి అన్న, వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. చాలా నచ్చింది నాకు. చాలామంది అంటున్నారు కేజీఎఫ్, ఐఎఫ్, ఈఎఫ్ అని అంటున్నారు. ఏఎఫ్ లేదు, ఇది ఫ్రెండ్షిప్ వాల్యూతోని మంచిగా ఉంది ఫిలిం. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది కాదని అంటలేను, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చింది అన్న. మనకు అంటే ఒక క్లారిటీ ఇస్తాడు, స్టోరీ వాల్యూ తెలుస్తాడు, ఫ్రెండ్షిప్ వాల్యూ చూపిస్తాడు, ట్విస్ట్ చూపిస్తాడు, రాజ్యం కోసం చూపిస్తాడు. ప్రతి ఒక్క సీన్ ఉంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. పిచ్చినా కొడుకులకు అర్థం కాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సినిమాలు విన్నారు, ఈ సినిమాలో లేదనుకోరు. ఒక సినిమాలో ఏమవుతుంది అంతే కదా అన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా నచ్చింది నాకు. ఫైట్సే సూపర్ అన్న. ప్రభాస్ అని యాక్టింగ్ ఇప్పటివరకు మనం చూడలేము, అంతా మంచిగా ఉంది. ఎవరైనా అది చూపెట్టలేరు అన్న. ఇంకా మనకు ఎందుకు విడిపోతారో ఏందో సస్పెన్స్ చూపించింది మనకు. అన్ని సినిమాల సాంగ్స్ ఎక్కువ లేవన్నా, 2 సాంగ్స్ ఉన్నాయి అంతే, ఎక్కువ ఏం లేవు సాంగ్స్ అన్న. సాంగ్స్ 2 ఉన్నాయి అన్న, ఏమంతే లేదు.
ఐటమ్ సాంగ్ ఎందుకుంటుంది అన్న వైలెన్స్ సినిమా అసలు ఐటమ్ సాంగే లేదు ఓవరాల్గా ఏమన్నా ఉందా అన్న ఐటమ్ సాంగ్ ఇక్కడ ఐటమ్ సాంగ్ కాదన్న దోస్తాన్ కోసం సినిమా చూడరు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలో సినిమా చూసి నేర్చుకోరి ఇది సినిమా మనం ఐటమ్ సాంగ్లు ఎన్నో చూస్తాం ఐటమ్ సాంగ్ సినిమా కాదు ఇది ఒక దోస్తు కోసం సినిమా అనేది ఎలా ఉండాలో నిలిచిపోయింది సినిమా ఇది చరిత్రలో అప్పట్లో ఒక ఛత్రపతి ఒక తల్లి సెంటిమెంట్ ఎలా పెట్టినరో ఇందులో ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎంతో రియల్గా చూసుకొని నేర్చుకోవాలి ప్రతి ఫ్రెండ్స్ కూడా అలా ఉండాలి అలా నిలిచిపోవాలి ఎప్పటికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్క దోస్తు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి రియల్ లైఫ్లో కూడా అందరు బాగుంటారు హ్యాపీగా ఉంటారు ఒకరికి ఏదైనా కూడా మనం మరి మనకెందుకు అని వేటలు చాలా మంది ఉన్నారు అట్లా కాకుండా మన దోస్తు మనోడు అని కాపాడుకోవాలి ఇంకోటి మన ఒక రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీషిప్ అనేది అదొక చాలా దగ్గరది ఇది దోస్తానంటే అది ఎక్కడి నుంచి పుడుతుందో తెలియదు ఏ నుంచి పుడుతుందో దేవుడు సృష్టించింది అది రీజంగా చెప్తున్నా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆ దేవుడు సృష్టించింది అది ఎప్పటికీ నిలిచిపోతుంది అది దానికి వానకట్ట అనేది ఉండదు ఫ్రెండ్షిప్ కోసం అది ఎంత వాన కట్టేసినా తెగిపోయి మళ్ళీ బయటకు వస్తుంది అది దోస్తానంటే ఏమన్నా నాకేం చెప్పినా అర్థం కాలేదు వానకట్టు ఒక్కటే అర్థమైంది వానకట్టు అర్థమైందా అందుకే మన ప్రభాసన కోసమే సినిమా డిజైన్ చేసినట్టు మన సినిమా ప్రభాసన కోసమే సినిమా పుట్టినట్టుంది నిజంగా చెప్తున్నా ఆ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిండు మనం ఎన్ని సినిమాలు మనం డిసప్పాయింట్ అయినామో దానికి మించి ఇది మనకు బిర్యానీ తినిపించిన డైరెక్టర్ గారు చాలా బాగుంది సినిమా అంతే అంటావా సూపర్ ఎందుకంటే మనం ఇలాంటి సినిమా మనం చూడలేము కూడా చెప్పాలంటే ప్రశాంత్గా హ్యాట్సాప్ చెప్పాలి ఫస్ట్ సాంగ్ ఉంటుంది నా దోస్తాన్ సాంగ్ ఆ సాంగ్ మాత్రం ఇక్కడ ఆ టచింగ్ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే ఆ దోస్తాన్ కోసం అంటే పాట ఇన్నా కొద్ది కూడా మనకి వినాలనిపిస్తుంది అంటే నిజంగా చెప్తున్నా ఎమోషనల్లో మాత్రం చాలా ఫీల్ అయిపోతారు ఆ సాంగ్ వింటే అంతా బాగుంది నేను నిజంగా చెప్తున్నా సాంగ్ కోసం వచ్చిన ఆ ప్రభాస్ యాక్టింగ్ కోసం సాంగ్ కోసం నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అండి పాట రాసిన వాళ్ళు కానీ చాలా గ్రేట్ అది నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అండి మీరు జై ప్రభాస్ అన్న డైలాగ్ ఉంటుంది నిన్నెవరు టచ్ చేయకూడదని డైలాగ్ ఉంటుంది కొట్టుకోద్దని చెప్పాను కదా అక్కడైతే సీన్ చాలా బాగుంటుంది అన్న అక్కడైతే సీన్ చెప్పక్కలేదు కాదు చాలా బాగుంది ఫ్రెండ్స్ మధ్య సారీ చెప్పుకునే విధానం కూడా ఉంటుంది అయ్యి బాబు అనిపిస్తుంది ఆ సీన్స్ అయితే యాక్షన్ కొంచెం మనకి కామెడీ యాంగిల్ లా కనబడుతుంది కామెడీ అని కాదు కానీ మామూలుగా మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం నువ్వు ఎక్కువ నేను అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మధ్య ఎలివేషన్స్ అయ్యి కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది గదరా సినిమా అంటే ఇలా తీయాలి అని మాత్రం అనిపించింది అన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా వేరే లెవెల్ ఉందన్న మామూలుగా లేదు ప్రభాస్ అన్న లుక్స్ కానీ స్టైల్ కానీ ఆ కట్అవుట్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ బాడీ కానీ మామూలు ఫైటింగ్ సీన్స్ కాదన్న ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇరిగా తీసేసిండు కలెక్షన్ అంటారా కలెక్షన్లకి డబ్బులకి ఏ బ్యాంక్ పనికిరాదు అన్న ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ ఏ బ్యాంక్ పనికిరాదు బ్లడ్ బ్యాంక్ రివర్ బ్యాంక్ ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంకులో కూడా డబ్బులు పెట్టేయచ్చు అంత బాగా డబ్బులు వస్తాయి అంటారా ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్కి మించుంది కానీ కేజీఎఫ్కి సలార్కి లింక్ మాత్రం లేదు అందరు తెలుసుకోండి చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా వాళ్ళిద్దరు బాండింగ్ బాగుందన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ వేరే లెవెల్ ఉందన్న ఫ్రెండ్షిప్ నేను అనుకున్నా నాకెందుకు ఇలాంటి మంచి ఫ్రెండ్ లేడు అని మాత్రం నేను అనుకున్నా వేరే లెవెల్ ఉందన్న సినిమా అయితే మీరు అందరు చూడండి రేటింగ్ అంటారా అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా అన్న ఇది మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి అంత లెవెల్లో ఉందన్న సినిమా సో మీరు అందరికి చెప్తున్నా ఏంటంటే సలార్ సినిమా పక్కా థియేటర్లో చూడండి అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్న ఇదైతే మూవీ అయితే చాలా బాగుందన్న ఎందుకంటే ప్రభాస్ అనే ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ని మించిపోయినవి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఫైట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది ర్యాంప్ ఉందన్నమాట అసలు మనం ఎక్కడ డిసప్పాయింట్ అనేది కాము ఓడోడు ఇందాక అంటున్నా కదా ఫస్ట్ హాఫ్ అట్లా ఒకవేళ కొందరికి అనిపించవచ్చు కానీ అది ఇంకా ఒక్కొక్కడు టేస్ట్ ఉంటుంది ప్రతికి అందరికి అదే టేస్ట్ ఉండాలని అయితే మనం చెప్పాం కదా ఎలివేషన్స్ అయితే పీక్ ర్యాంప్లోనే పృథ్వీరాజు మన ప్రభాస్ అన్న మాత్రము వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే ఫస్ట్ పార్ట్లో ఉంది అంటే వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్కి చూపించారు సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు బద్ధ శత్రువులు అయినారు ఏం కథ అనేది ఇంకోటి ఏంటంటే అన్న ఇదో ప్రభాస్ అన్న 2000 కోట్లు కలెక్ట్ చేయాలా దంగలు ఇక ఒక్క నిమిషం కుర్రో అమ్మ పలుకో జగదమ్మ పలుకో అమ్మ చెప్పమ్మా ఓకే అన్న ప్రభాస్ అన్న 2000 కోట్లు దాటిపోతుందంట ఈ సినిమా అన్న కెరీర్లో బెస్ట్ డైనోసార్కి అడ్డు ఎవరు లేరు ఏం లేదు అసలుకి ఎందుకంటే ప్రపంచాన్ని ఎట్లా ఏలిందో డైనోసారు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని మొత్తం ప్రభాస్ అన్న ఏళ్తాడు ఇంకా మీకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి ఎలివేషన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో వాళ్ళమ్మ ముద్దర వేసింటారు వాళ్ళ ట్రక్కులో అడిగినప్పుడు వాడు ఎదపడతాడు చూడు అది మాత్రం మస్తుగా ఉంటుంది అమ్మ ఆపే సీన్ల కాడ కొద్దిగా కొందరికి ఏమైనా అనిపించచ్చు కానీ ఆ అమ్మ కట్టుబాటు కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చిన మాట చిన్నప్పుడు మాట ఇచ్చింటాడు అది అనేది నిలబెట్టుకుంటారు ఇంకోటి ఫ్రెండ్ గురించి ఒక అంకణం పాడేస్తాడు భయ్యా
మామూలు అది ఫ్రెండ్షిప్ అంటే నిజంగా దాని అమ్మ గురించి దీంట్లో ఫ్రెండ్షిప్ గురించి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా బాగా చూపించారు. ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ చేయకుండా కూడా ఇంత హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి 1 గంట అయితే కూడా అసలుకి నిద్రపోకుండా సినిమాకి వచ్చి చూస్తున్నారంటే అది అన్న ప్రభాస్ అన్న క్రేజీ. ఏ సినిమా ఎవడు కూడా ఇంత క్రేజీ ఇంత మామూలుగా లేదు. ఇంకోటన్నా టికెట్ డబ్బులు పెడితే కూడా వచ్చి చూస్తున్నారంటే మామూలు విషయమా? నీకు 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు పెట్టి కూడా ఆ టైంలో కూడా నిద్రపోకుండా వచ్చి చూస్తున్నారంటే ఈ టికెట్ ఎక్కడ దొరకట్లేదు. ఈరోజు చూసుకో ఎక్కడ చూసుకో హౌస్ఫుల్ 2-3 రోజుల దాకా అన్న అయితే కలెక్ట్ చేస్తారన్న. అన్నకి ఇంక ఎవరు తిరుగులేదు. మంచి ఎలివేషన్స్. ఎవరైనా డిసప్పాయింట్ అయితే సారీ, ఒకవేళ వాళ్ళు ఇంకా మీకు ఏమో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ట్రోల్ చేయకని అదొక్కడే చెప్తున్నాను నేను, అంతే. జై ప్రభాస్ అన్న, జై డైనోసార్. మూవీ చాలా బాగుందండి. అంటే లైక్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రభాస్కి మళ్ళా 3 మూవీస్ తర్వాత హిట్ వచ్చింది. అండ్ మన ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా డీల్ చేశారు. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. కాన్సార్ ఎరుపెక్కల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా అని చెప్పి, కాటేరమ్మ రాలేదు కానీ దానికి బదులుగా వాడి కొడుకును పంపిందని చెప్పి చాలా బాగుందన్న. అండ్ మన పృథ్వీరాజ్ యాక్టింగ్ కానీ, జగపతి బాబు యాక్టింగ్ కానీ, అండ్ శ్రీయారెడ్డి కదన్న తను, శ్రీయారెడ్డి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అంటే మాంటే సాంగ్స్ 2 ఉన్నాయి అంతే. అండ్ హీరోయిన్ మధ్యన ఏమీ లేదు. అండ్ రాజమౌళి గారితో ఇంటర్వ్యూ మన ఉన్నప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారంటే డ్రామా ఉంటుంది అని చెప్పారు. ఆ డ్రామా కరెక్ట్గా ఉంది. అండ్ కాన్సార్కి దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని చైర్ కోసం పోటీ పడే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. అండ్